హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో నేను వచ్చేసి మనకి పార్ట్ టైం జాబ్స్ పార్ట్ 2 అనమాట ఇది. సో ప్రీవియస్గా ఆల్రెడీ మనం పార్ట్ 1 వీడియో చేసాం. సో ఇంకా మీరు ఆ వీడియో చూడకపోతే ఖచ్చితంగా ఆ వీడియోని చెక్అవుట్ చేయండి. సో ఆ వీడియోకి మాత్రం మనకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఇది పార్ట్ 2 అనమాట. సో మనకి ఇక్కడ ఐర్లాండ్లో ఎన్ని రకాల పార్ట్ టైం జాబ్స్ అనేది అవైలబుల్ ఉంది అనేది నేను ఈ వీడియోలో పార్ట్ 2 వీడియోలో ఇంకా కొన్ని జాబ్స్ని యాడ్ చేసి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నా. సో అంతకన్నా మొదలు మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఫస్ట్ థింగ్ అనేసి టీచింగ్ అసిస్టెంట్ అనమాట. సో బేసిక్గా మీరు పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో అలా చదువుతుంటే ఆ యూనివర్సిటీ వాళ్ళే ఏం చేస్తారంటే మీకు అసిస్టెంట్ కింద ఒక ప్రొఫెసర్ కింద కానీ వేరే ఒక సబ్జెక్ట్లో కానీ వర్క్ చేయడానికి మీరు పార్ట్ టైం కింద మీరు టీచ్ చేసేకి మీరు జాయిన్ కావచ్చు. సో కొన్ని యూనివర్సిటీస్లలో ఈ ఆపర్చునిటీ కూడా ఉందన్నమాట. సో నాకు తెలిసిన వాళ్ళు కొంతమందికి వాళ్ళు యూనివర్సిటీలోనే ఇన్ని అవర్స్ని ప్రొవైడ్ చేసి ల్యాబ్స్లలో కానీ ప్రొఫెసర్ కింద కానీ వర్క్ చేసేటట్టు వాళ్ళే అన్ని యూనివర్సిటీస్లో కాదు, కొన్ని యూనివర్సిటీస్లో మాత్రం ఈ ఆపర్చునిటీ యూనివర్సిటీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో నాకు తెలిసిన వాళ్ళు కూడా ల్యాబ్స్లలో అలా వర్క్ చేస్తూ ఉన్నారు అన్నమాట. ఈ కాలేజ్ ఎప్పుడైతే ఉంటుందో కాలేజ్ వర్కింగ్ అప్పుడు ఈ ఆపర్చునిటీ అనేది మీరు మీ కాలేజ్ పోర్టల్లో వాళ్ళు పోస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. సో కాలేజ్ పోర్టల్లో కెరియర్స్ పేజ్ ఉంటే కెరియర్స్ పేజ్లో కానీ పోస్ట్ చేస్తూ ఉంటారు. సో ఇన్ కేస్ మీరు ఇక్కడ ఐర్లాండ్లో ఉన్నట్టయితే ఖచ్చితంగా ఒకసారి చెక్అవుట్ చేయండి. మీ కాలేజ్ కెరియర్ పేజ్ కూడా చెక్అవుట్ చేయండి. సో ఎందుకంటే మంచి పేడ్ ఉంటుంది. ప్లస్ ఇంకొకటి వచ్చేసి మీ కాలేజ్లోనే చేస్తుంటారు కాబట్టి కొద్దిగా సెక్యూర్డ్గా ప్రతి ఒక్కటి. ఇంకొకటి తర్వాత కూడా 40 అవర్స్ ఎలిజిబుల్ ఉన్నప్పుడు 40 అవర్స్ ఎలిజిబుల్ కూడా మీకు ఉంటుంది అనమాట. మీరు మంచి పర్ఫామ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి క్లీనర్ జాబ్. బేసిక్ ఇక్కడ ఏమనంటే ఇప్పుడు బార్స్లలో కానీ రెస్టారెంట్స్లో కానీ ఇంకోటి వచ్చేసి ఏమైనా షాప్స్ ఉంటాయి కదా. సో క్లీనర్ జాబ్స్ వేరే కానీ వీటిలన్నిటిలో క్లీనర్ జాబ్స్ అనేది చాలా ఓపెనింగ్ ఉన్నాయి. సో అన్నిటికీ హైరింగ్ అనేది చేసుకుంటా ఉన్నారు. సో నాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ వేర్ హౌస్లో కానీ కిచెన్స్లలో కానీ వీటిలలో ఈ కేటగిరీస్లలో హైరింగ్ నడుస్తూ ఉంది, వర్క్ చేస్తూ ఉన్నారు. సో ఇవైతే ఏమైతే నేను జాబ్స్ చెప్తున్నానో వీటి అన్నిటికీ మినిమం పే అనేది ఖచ్చితంగా పే చేస్తారనమాట. 13.5 అనేది మినిమం ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు కొన్ని కంపెనీస్ ఎక్స్ట్రా కూడా అమౌంట్ కూడా పే చేస్తారు, అది డిపెండ్స్ అపాన్ కంపెనీ. బట్ మినిమం పే అయితే ఖచ్చితంగా ఈ వీడియో ఇంక్లూడ్ చేసే ప్రతి ఒక్క వర్క్కి అయితే ఖచ్చితంగా 13.5 యూరోస్ అనేది ఖచ్చితంగా పే చేస్తారు, అది మినిమం పే అనమాట. తర్వాత వచ్చేసి పోర్టర్ జాబ్స్. పోర్టర్ జాబ్స్ అంటే ఇది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. నేను చూసిన హోటల్లో అయితే నేను ఒక దానికి ఇంటర్వ్యూ ఇచ్చిన. నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు పోర్టర్ జాబ్ అంటే వాళ్ళ దాంట్లో ఏముంటాయంటే స్టార్టింగ్ వెల్కమ్ అప్పుడు మనం ఉంటాం అనమాట. వస్తారు కదా హోటల్లో స్టే చేసే వాళ్ళు వస్తారు కదా. వాళ్ళు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళ లగేజ్ ఉంటుంది కదా, వాళ్ళ లగేజ్ తీసుకెళ్ళి వాళ్ళ ఏదైతే రూమ్ బుక్ చేసింటారో ఆ రూమ్లో మనము క్యారీ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. ఈ పోర్టర్ జాబ్ అనేది మనకి ఒక్కొక్క దాంట్లో రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ నేను చేసే దాంట్లో అలా ఉన్నది. వేరే దాంట్లో వేరే రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మనకి అసైన్ చేస్తే ఆ టాస్క్ కూడా మనం పర్ఫామ్ చేయాల్సింది ఉంటుంది. నేను వెళ్ళిన దాంట్లో అయితే బేసిక్గా అయితే లగేజ్ మాత్రమే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని రిసీవ్ చేసుకొని గ్రీట్ చేసి వాళ్ళ లగేజ్ని అడిగి తీసుకొని వెళ్ళి రూమ్ నెంబర్ ఎప్పుడు ఏదైతే బుక్ చేసుకుంటో ఆ రెస్పెక్టివ్ రూమ్లో మనం పెట్టాల్సింది ఉంటుంది. ఇంకా కొన్ని హోటల్స్లలో ఏం చేస్తారంటే కొన్ని అడిషనల్ టాస్క్ కూడా ఇస్తారు. మేబీ ఆ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో ఉంటే మనం అది కూడా పర్ఫామ్ చేయాల్సింది ఉంటుంది. కానీ నేను వెళ్ళిన దాంట్లో పోర్టర్ జాబ్ అయితే బేసిక్గా లగేజ్ తీసుకొని పెట్టాల్సింది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది అందరికీ కామన్గా తెలిసిందే. మెక్డీ, కేఎఫ్సి ఈ వీటిలలో అయితే చాలా మంది మన స్టూడెంట్స్ని హైరింగ్ అనేది నడుస్తుంది అనమాట ఇక్కడ. ఎందుకంటే మెక్డీ కానీ కేఎఫ్సి కానీ ఇలాంటి చాలా ఉన్నాయి ఇక్కడ. ప్రతి దాంట్లో మన ఇండియన్స్ అయితే చాలా మంది నా ఫ్రెండ్స్ సర్కిల్లోని చాలా మంది అయితే వర్క్ చేస్తున్నారు మెక్డీలలో. మెక్డీ కానీ కేఎఫ్సి కానీ. మీరు ఇక్కడికి వచ్చేటట్టుంటే ఖచ్చితంగా వచ్చినమ్మటే జేఎన్ఐబి పీపీఎస్ అని వచ్చినాక ఈ మెక్డీకి మాత్రం ఖచ్చితంగా రెఫరల్ ఉంటే రెఫరల్ అప్లై చేసి ఆర్ఎల్స్ డైరెక్ట్గానే ఖచ్చితంగా డిఫరెంట్ స్టోర్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఇంకొకటి ఏమంటే ఈ మెక్డీలలో వాళ్ళు డైరెక్ట్ ఫ్రాంచైజీ ఉండదన్నమాట. థర్డ్ పార్టీ వాళ్ళు తీసుకొని ఫ్రాంచైజీ తీసుకొని పెడతారనమాట, డైరెక్ట్ మెక్డీ వాళ్ళు పెట్టట్లేదు. అందుకని మీరు డిఫరెంట్ స్టోర్స్లో మీరు అప్లై చేసుకొని ఒక దాంట్లో రాకపోయినా ఇంకొక దానికి ఇంటర్వ్యూ ఇచ్చి క్రాక్ చేస్తే మీకు అనేది వచ్చిద్ది అనమాట, పార్ట్ టైం జాబ్ అనేది వచ్చిద్ది అనమాట. అది నెక్స్ట్ వచ్చేసి మనకి హైలీ పేడ్ జాబ్ వచ్చేసి సెక్యూరిటీ. ఇక్కడికి వచ్చినాక ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ అందరూ సెక్యూరిటీ లైసెన్స్ అనేది అప్లై చేస్తారు.
ఆ సెక్యూరిటీ లైసెన్స్ తోటి మనకి పే అనేది కంపేర్ టు నార్మల్ ఈ జాబ్స్ అయితే ఏం చెప్పిన కదా, ఇది 13.5 ఉంటే ఇది మినిమం పే అనేది 14.5 మినిమం పే అని ఉంటుంది. సో మళ్ళీ ఎక్స్ట్రా కూడా పే ఉంటుంది అనమాట, డిపెండ్స్ అపాన్ కంపెనీ. బేసిక్ పే మనకి కంపేర్ చేస్తే నార్మల్ జాబ్స్ కన్నా ఈ సెక్యూరిటీ జాబ్కి మనకి కొద్దిగా పే అనేది ఎక్కువ ఉంటుంది. సెక్యూరిటీ జాబ్ అంటే ఏమీ లేదు, సింపుల్ లైక్ మనకి ప్రతి దగ్గర ఏదైతే స్టోర్స్ కానీ లైక్ కంపెనీస్ కానీ ఏమైతుంటే రీటైల్ షాప్స్, ఇప్పుడు అల్దీ, టెస్కో, వీటన్నిటికీ ప్రతి ఒక్కదానికి సెక్యూరిటీ ఖచ్చితంగా కావాలి వాళ్ళకి. ఇక్కడ ఏమైనా అంటే సెక్యూరిటీ జాబ్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఇక్కడ మన ఫ్లో వస్తుంది కదా, సో ప్రతి ఇంటేక్కి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు సెక్యూరిటీకి లైసెన్స్కి అప్లై చేసి సెక్యూరిటీ జాబ్ అయితే ప్రతి ఒక్కరు చేస్తూ ఉన్నారు. సో డిమాండ్ ఉంది, అలాగే సప్లై కూడా ఇప్పుడు ఉందన్నమాట. ప్రీవియస్గా అయితే చాలా ఉండేది, సో ఇప్పుడు ఓకే ఫైన్, ఇప్పుడు కూడా దొరుకుతున్నాయి లేదని కాదు. సో కానీ లైక్ మంచి సెక్యూరిటీ జాబ్కి మెయిన్గా ఏమంటే మనకి అవర్స్ ఫ్లెక్సిబుల్గా వస్తాయి. ఇంకోటి వచ్చేసి రీటైల్లో కాకుండా నార్మల్ దాంట్లో మనం కంపెనీస్లో, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా ఒక కంపెనీ దాంట్లో చేస్తా ఉన్నా రిసెప్షన్లో. సో అలాంటివి చేస్తే మనకి ఈజీగా జాబ్ అనేది ఈజీగా ఉంటుంది, ప్లస్ ఇంకొకటి వచ్చేసి సేఫ్టీ కూడా మంచిగా ఉంటుంది అనమాట సెక్యూరిటీ జాబ్లో. కేర్ జాబ్స్, సో చాలా మంది స్టూడెంట్స్ సో కేర్ జాబ్స్కి అప్లై చేసి కేర్ జాబ్ చేస్తున్నారు. కొన్ని కేర్ జాబ్స్ ఏమనంటే సో వాటికి కొన్ని కోర్సెస్ అవి ఇవి అన్నీ లైసెన్స్ లాగా చేస్తూ ఉన్నారు, కొంతమంది డైరెక్ట్గా కూడా చేస్తూ ఉన్నారు. సో వీటికి కూడా మంచి హవర్స్, మంచిగా పే కూడా వీటికి కూడా మంచిగా వస్తుంది. నెక్స్ట్ ఫైనల్ది వచ్చేసి స్టోర్స్లలో, సో ఇప్పుడు టెస్కో, ఆల్దీ, లిడిల్ వీటిలలో కానీ, సో వీటిలలో అయితే సో మనకి స్టాక్ కలెక్ట్ చేసేది, స్టాక్ అరేంజ్ చేసేది, సో ఇలా మళ్ళీ టిల్ దగ్గర బిల్లింగ్ కౌంటర్ దగ్గర ఉండేది. సో ఇలా జాబ్స్ అనేది అయితే ఉన్నాయి అన్నమాట. సో వీటన్నిటికీ మీరు ఏం లేదు, సో ఆ రెస్పెక్టివ్ వెబ్సైట్ లేకపోయి మీరు కెరియర్స్ పేజ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెస్కోకి అప్లై చేయాలనుకుంటున్నాను, టెస్కో కెరియర్స్ అని కొడితే మనకి ఆ పేజ్ వచ్చింది అనమాట. మీరు లొకేషన్ సెలెక్ట్ చేసి సో మీ ఇంటి దగ్గర ఏదైతే ఉంటుందో దానికి మనం అప్లై చేయొచ్చు. అలాగే మీరు మల్టిపుల్ టెస్కో స్టోర్స్ ఉంటాయి కాబట్టి మల్టిపుల్ టెస్కో అనే కాదు, టెస్కో కానీ ఆల్దీ, లిడిల్ కానీ, సో వీటన్నిటికీ మీరు కెరియర్స్ పేజ్లో అప్లై చేయొచ్చు. కొన్నిసార్లు పోస్టింగ్ లింక్డ్ఇన్లో ఆర్ఎల్స్ లైక్ ఇంకొకటి వచ్చేసి ఇండీడ్లో పోస్ట్ చేస్తూ ఉంటారు. సో వీటిల్లో కూడా మీరు ఏమీ లేదు, డైరెక్ట్ పోయి రెజ్యూమ్ మంచిగా బిల్డ్ చేసి, సో రెజ్యూమ్ అనేది ఏం చేస్తారంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ మన ఓల్డ్ ఒక వీడియోలో చెప్పాను మనం రెజ్యూమ్ అనేది ఎలా చేయాలి అనేసి. సో ఇన్ కేస్ ఆ వీడియో మీరు చూడకపోతే ఖచ్చితంగా ఆ వీడియో మన ఛానల్లో ఉంది, చెక్అవుట్ చేయండి. సో దాంట్లో చెప్పా మనకి ఏమని చెప్పా అంటే నేను బేసిక్గా మనం ఒక జాబ్కి అప్లై చేస్తామంటే దాని రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ మనం ఇంక్లూడ్ చేయాల్సింది ఉంటుంది, సో దట్ మన అప్లికేషన్ అనేది ప్రియారిటీ అనేది ఇస్తారనమాట. సో మీరు యాదే జాబ్ అప్లై చేయండి, సో పార్ట్ 1లో చెప్పింది కానీ పార్ట్ 2లో యాదైనా అప్లై చేయండి. సో చేసేటప్పుడు సో దాంట్లో ఎక్స్పీరియన్స్ అనేది ఇంక్లూడ్ చేసి, సో దాని రిలేటెడ్ జాబ్ డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, అంటే జేడీ ఉంటుంది కదా, సో దాని రిలేటెడ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ నేను చేసి అనేసి ఇంక్లూడ్ చేస్తే మనకు వచ్చే ఛాన్సెస్ అనేది కొద్దిగా హైగా ఉంటాయి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.